యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటిది? ఉండు. బా, ఇవన్నీ అవసరమా సాన్వి? ఇంటర్వ్యూ అంటే ఎలా ఉండాలి? చూడు ఎంత బాగున్నావు. కూర్చో. ఎందుకు ఇవన్నీ? మాట్లాడకు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా. సాన్వి, ఏంటి? ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలా? అవును, జాబ్ కూడా కొట్టాలి. కొద్ది రోజులు ఓపిక పట్టు. ఏదో ఒక బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తాను. కోట్ల తర్వాత ముందు మన పాటలు తప్పితే చాలు. సాన్వి, ఈ కంపెనీలో పెద్దగా శాలరీస్ ఇవ్వరంట సాన్వి. 25,000 ఇచ్చినా చాలు. వాట్? చీప్ గా 25,000? ఓ మై గాడ్. తిను. ఈ రోజు కూడా ఇడ్లీనా? ఈ రోజు జాబ్ వచ్చాక నచ్చినవన్నీ వండి పెడతాను, సరేనా? నేను నీకు అర్థం కావట్లేదు సాన్వి. తీరిగ్గా అర్థం చేసుకుంటాను, తిను కామ్గా. చాలు, తిను. వెళ్ళు రోహిత్. సరే కానీ ఒక 100 రూపీస్ ఇవ్వు. బయలుదేరు. బాయ్. బాయ్, ఆల్ ది బెస్ట్. బెస్ట్ బెస్ట్. రోహిత్ జాబ్ వచ్చిందని గుడ్ న్యూస్తో రాగానే వంట చేసి పెట్టాలి. ఇంటర్వ్యూకి పోయింది కదా, మరి గల్ల లొల్లే ఉంది. జాబ్ వచ్చిందా? రోహిత్ వచ్చాడు. ఇదేంటి, రోహిత్ షూ ఉన్నాయి, అప్పుడే వచ్చేసాడా? రోహిత్. ఏ శాన్వి, మార్కెట్కి వెళ్ళావా? అది కాదు, నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? జాబ్ వచ్చిందా? ఇంటర్వ్యూ అటెండ్ చేసావా? అసలు నేను ఇంటర్వ్యూకి వెళ్తే కదా జాబ్ రావడానికి. అదేంటి? ఎందుకంత షాక్ అవుతావు శాన్వి? ఇలాంటి వాటికి పెద్ద కారణాలు ఏముండవు. ఏం మాట్లాడుతున్నావు రోహిత్? ఇంటర్వ్యూకి వెళ్ళకపోవడానికి, ఇంట్లో ఉండడానికి కారణం ఉండదా? ఓకే, నీకు కారణం కావాలంతేగా? చెప్తాను విను. నేను ఈరోజు నువ్వు చెప్పిన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళానే అనుకో. నేను వెళ్ళేసరికి అక్కడ ఒక 25 మంది క్యూలో ఉంటారు. అంటే నేను 26వ వ్యక్తిని అవుతాను. వాడెవడో కంపెనీ వాడు వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేసి నన్ను పిలిచేసరికి 2 గంటలు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి లోపలికి వెళ్ళినా నాకు జాబ్ ఇస్తాడన్న గ్యారంటీయే లేదు. అంతటి ఊహాశక్తి నాకుండి కూడా ఆఫ్టర్ ఆల్ 25,000 జీతం కోసం 2 గంటలు వేస్ట్ చేయడం అవసరమా? ఆ 2 గంటలు అక్కడ వెయిట్ చేయడానికి ఉదయాన్నే నిద్రపాటు చేసుకుని లేచి రెడీ అయ్యి ఆటో ఎక్కి వాడి కంపెనీకి వెళ్ళడం అమాయకత్వం అనిపించింది. అలాంటి తప్పు నాలాంటి తెలివైన వాళ్ళు చేయరు. అందుకే ఇంట్లోనే ఉండిపోయా. ఆకలి దంచేస్తుంది, త్వరగా వంట చేయి, కలిసి భోంచేద్దాం. నువ్వు మనిషివా పశువా? సాన్వి, ఏ కోపం వచ్చిందా? ఒక్క మాట అంటే పొడుచుకొచ్చిన కోపంలో 1వ వంతు సిగ్గున్నా మన పరిస్థితి ఇలా ఉండేది కాదు. సాన్వి, ఏమైంది నీకు?
ఇప్పుడు నీ పరిస్థితికి ఏమైందని నోరు జారుతున్నావు? ఏమయ్యిందా? మనకసలు పెళ్లి కాలేదు, అయినా కాపురం చేస్తున్నావు. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నెలలు గడిపేస్తున్నావు. పెళ్లి చేసుకోవాలంటే జాబే కావాలా? డబ్బుంటే చాలు. ఏది? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సంపాదిస్తే వస్తుంది. సంపాదించావా? ఇన్ని నెలలుగా నీ కష్టంతో ఒక్క రూపాయి తెచ్చిచ్చావా? ఇంకెప్పుడు సంపాదిస్తావు? దేనికైనా టైం రావాలి కదా. నాకు ఓ టైం వస్తుంది. నీకు టైం వస్తుందో రాదో నాకు తెలియదు కానీ నేను చేసిన తప్పుకి ఏదో ఒక రోజు నాకు కడుపు వస్తుంది. మెడలో తాళి లేక, నీకు బాధ్యత రాక, నీ మీద నాకు నమ్మకం లేక నాకు చావు వస్తుంది. హే, జరగందంతా ఊహించుకుని ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతావు? జాబ్ కోసం ఒక్క ప్రయత్నం చేయకుండానే రాదని నువ్వు ఊహించుకోలేదు. చూడు, మోకాలికి బోడిగుండికి ముడి పెట్టకు. నాకు చిరాకు. ఒక ఆడది మగాడి బాధ్యతని గుర్తు చేస్తేనే నీకంత చిరాగ్గా ఉంటే, నిన్ను ప్రేమించి నువ్వు గొప్ప జీవితాన్ని ఇస్తావని నమ్మి నా అన్నయ్యని, నా ఫ్యామిలీని అందరినీ వదులుకొని నా తల్లి పంపించిన డబ్బుతో నిన్ను పోషిస్తున్నాను చూడు, నాకెంత చిరాగ్గా ఉండాలి. ఏ డబ్బు డబ్బు డబ్బు? మీ అమ్మ ఏమైనా లక్షలిచ్చిందా, కోట్లిచ్చిందా? మీ అమ్మ పంపిన డబ్బు రెంటు, కరెంటు, పాలు, నీళ్లు, సినిమాలు, షికార్లు, చివరికి నా సిగరెట్ ప్యాకెట్లకు కూడా సరిపోవట్లేదు తెలుసా? నీకసలు సిగ్గనిపించట్లేదా ఇలా అనడానికి? ఉద్యోగం ఉద్యోగం అని రోజు నస పెడుతూ నాకు మనశ్శాంతి లేకుండా చేసే నీకు సిగ్గనిపించట్లేదా? అవును, నాకు సిగ్గులేదు, బుద్ధి అంతకన్నా లేదు. అదే ఉంటే అన్నచాటు చెల్లిగా, అమ్మచాటు బిడ్డగా, మహారాణిలా బ్రతికే నేను అన్నింటినీ కాదని నీలాంటి పనికి మళ్ళీ వాడిని ప్రేమించేదాన్ని కాదు, నీతో వచ్చేదాన్ని కాదు. ఎవడే నిన్ను ప్రేమించమన్నాడు? ఎవడు నాతో రమ్మంది? నేనింతే. నాకు నచ్చని జాబ్ నేను చేయను. నేనేం చేసినా గుడ్డున పని చేయను. స్మార్ట్ వర్కే చేస్తాను. కానీ నీకు నా మీద నమ్మకం లేదు. ఆ నమ్మకమే ఉంటే ఇలా టార్చర్ చెయ్యవును. ఇంత డబ్బు పిచ్చి ఉన్నా నీతో ఇక ఉండలేను, కలిసి బతకలేను. నీకొక దండం. రోహిత్, రోహిత్ వద్దు. నీకు ఇష్టమైతే ఇక్కడ ఏదైనా జాబ్ చేయి, లేదంటే వదిలే. అంతేగాని నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు ప్లీజ్ రోహిత్. అయితే పద, ఇద్దరం మీ ఇంటికి వెళ్దాం. తప్పైపోయిందని మీ అన్నయ్య కాళ్ళ మీద పడి ఓ ₹1,00,00,000 అడుగుదాం. ఏదైనా వ్యాపారం చేసి నిన్ను పోషిస్తాను. నా మొహం మీద ఉమ్మేస్తాడు, నన్ను చంపేస్తాడు. ప్లీజ్ రోహిత్ వద్దు, వెళ్ళొద్దు. నీకు దండం పెడతాను రోహిత్, ప్లీజ్. నేను ఒంటరి దాన్ని అయిపోతాను. రోహిత్, రోహిత్. నేనెంత ప్రాధేయపడ్డా వినలేదు. నా ప్రశ్న అతనికి మింగుడు పడలేదు. నా ప్రేమ చేదైపోయింది, నా నమ్మకం ఆవిరైపోయింది. ఆ రోజు పోయినోడు మళ్ళా కనిపించలే సాన్వి? లేదొదినా, కానీ అప్పుడప్పుడు ఫోన్ చేసి డబ్బులు పంపించమనేవాడు. డబ్బులు సంపాదించడానికి నేను కొందరు ముఖ్యమైన వాళ్ళని కలవాలి, అందుకు ఖర్చులకి డబ్బులు కావాలని అనేవాడు. అది అబద్ధమా నిజమా అనేది కూడా నేను ఆలోచించలేదు. అమ్మని ఫోర్స్ చేసి డబ్బులు తీసుకుని రోహిత్కి పంపించేదాన్ని. తనకు తానుగా డబ్బు కోసం ఫోన్ చేస్తేనే నేను మాట్లాడేదాన్ని. అంతేకాని నాకు నేనుగా ఫోన్ చేస్తే ఎత్తేవాడు కాదు. కొన్నాళ్ల తర్వాత ఆ నెంబర్ పనిచేయలేదు, భయం వేసింది, పిచ్చెక్కినట్టు అయ్యింది. పుట్టింటికి రాలేను, ఒంటరిగా ఎక్కడ బ్రతకలేను. అలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను కాపాడే వదినా. నీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు
ఎక్కడున్నాడు అని ఏమైనా చెప్పిండా? నిలకడలేని మాటలొదినా. ఒకసారి ముంబై అనేవాడు, ఒక్కసారి చెన్నై అనేవాడు, చివరికి నన్ను మర్చిపో అనేవాడు. రంది వడక శాన్వి, మీ నడుమ గింత లొల్లిగానికి పైసల్ బాధ్యత లేకపోవడే కారణమయ్యింది. ఇదంతటికీ ఓ సొల్యూషన్ దొరకాలంటే ముందు రోహిత్ దొరకాలి. వరంగల్, హన్మకొండ ఈ చుట్టుపక్కల లేడు. రోహిత్కి సంబంధించిన దోస్తులో, చుట్టాలో, తెలిసినోళ్ళో ఒక్కొక్కళ్ళు మనకు తెలవాలి. అందుకోసం ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నంతో పాటు గా దేవుడి దయ ఉండాలి. ఖచ్చితంగా రోహిత్ ఏడున్నాడో ఎరుకైతది. నీకు రోహిత్కి ఎరుకున్నోళ్ళు ఎవరైనా యాదికి తెచ్చుకో. ప్రయత్నం చేయి. గా ముచ్చట నాకు చెప్పు. చిన్న ఇన్ఫర్మేషన్ మనకి దొరికిన చాలు రోహిత్ని పట్టుకోనికి. సన్నీ, సన్నీ, దా. వదినా, కడుపులో తిప్పుతోంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు గట్నే ఉంటది సాన్వి, పరేషాన్ కాకు. రేపు పొద్దుగాల మీ అన్న ఆఫీస్కి పోగానే నేను దవాఖానికి దొరకవద్దా. ఇప్పుడైతే రెస్ట్ తీసుకో, కూసో. అమ్మా, అవంతిక వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేశారమ్మా. ఏంటట? అవంతికకి ఇప్పుడు 7వ నెల కదమ్మా. అయితే మా అమ్మ వాళ్ళు మీకు ఫోన్ చేశారంట, మీరు ఫోన్ ఎత్తలేదంట. విషయమేంటి? అవంతికకి సీమంతం చేయడానికి ఈరోజు అవంతికను తీసుకెళ్ళడానికి వస్తానన్నారమ్మా. ఆహా, ఇల్లు కలపడేడుస్తుంటే చుట్టకి నిప్పడిగాడట నీలాంటోడు. ఇప్పుడు సీమంతం గురించి ఆలోచించే స్థితిలో ఉన్నావా మనం? అదేంటత్తయ్య అలా కోప్పడుతున్నారు? అయినా మన ఇంట్లో ప్రాబ్లం ఉందమ్మా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా. అవంతిక శ్రీమంతం చేయడానికి సమస్య ఉంది. సరే, ఏదో కంగారులో అనేసానురా. దాందే ఉంది, కానీ సీమంతం అవసరమా అని. శాన్వికి కాఫీ అత్తమ్మా. అత్తయ్య, మా వాళ్ళు నన్ను తీసుకెళ్ళి శ్రీమంతం చేస్తానంటే అవసరమా అంటారేంటత్తయ్య? మాట్లాడవేంటమ్మా? ప్రాబ్లం ఏంటి? కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇస్తారా? సన్నీ, సన్నీ, సన్నీ ఏమైంది? సన్నీ ఏమైంది? కడుపులో నొప్పిగా ఉంది వదినా, భరించలేకపోతున్నాను. నిన్న కక్కున్నావు కదా సాన్వి, గట్టే ఉంటది, ఏం కాదు. రాత్రంతా 2-3 టైమ్స్ వామిటింగ్స్ అయ్యాయి వదినా. అవునా? మరి ఒక్క మాట నన్ను చెప్పకపోతివి? అమ్మకి బాలేదు, నీకు చెప్పే అవకాశం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు వదినా. నువ్వేం పరేషాన్ కాకు. మీ అన్నయ్య రెడీ అయిండు, ఇప్పుడు ఆఫీస్కి పోతాడు. ఆయన బొంగనే నిన్ను దవాఖానికి తోలుకోబోతా. ఇగో జరం తోడుసుకో, 2 నిమిషాలు. ముందుకి కాఫీ తాగు.
ఏది రుచించట్లేదు వదినా. ఏది తాగినా బయటకు వచ్చేస్తుంది. ఏం కాదు, ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు. మీ అన్న వెళ్ళిపోతాడు. మనం దవాఖాన. ఇప్పుడు 7వ నెల కదా, వాళ్ళ అమ్మా నాన్న అవంతికను తీసుకెళ్లి సీమంతం చేస్తారట. ఈ రోజే వస్తానన్నారు. ఆల్రెడీ ఇక్కడ పెళ్లి పనులు మొదలయ్యాయి కదా, ఇలాంటి టైంలో అంటే ఎలా? 2 రోజులు అవంతిక ఇక్కడున్నా తనేం పనులు చేయదు కదరా. ఇక్కడుంటే వదిన పనులు చేస్తుందని కాదు, మీ అత్తగారింట్లో సీమంతం అంటే మీరంతా కలిసి వెళ్ళాలి కదా. తప్పదు కదా సామ్రాట్, ఇది సాంప్రదాయం. నీకు సీమంతం జరగడం ముఖ్యమా, మీ పుట్టింట్లో జరగడం ముఖ్యమా? మా ఆ సీమంతం ఏదో రేపిక్కడే మన ఇంట్లోనే ఏర్పాటు చేయండి. నాన్న, అది ఏ ఆచారం ఒప్పుకోదా? ఎందుకు ఒప్పుకోదు నాన్న? నువ్వు చెప్పావు కదా, అలాగే చేద్దాం. అది కాదురా, ఎంతైనా తన పుట్టింట్లో అందరి మధ్య సీమంతం చేసుకోవాలని అవంతిక ఆశపడుతుంది కదా. ఆశపడుతుంది, కానీ ఇప్పటికే 2 సార్లు కింద పడింది ఇక్కడ. ఇంతమంది ఉండి ఇంత జాగ్రత్తగా చూసుకుంటేనే ఇలా జరిగితే అక్కడ ఎవరు చూసుకుంటారనే ఆలోచన లేదా? అందుకే అదేదో ఇక్కడే జరిపించండి. ఏమంటావు అవంతిక? మా వాళ్ళకి చెప్తాను. శాన్వి, మీ అన్నయ్య ఎలాగో ఉంటాడు, చూసొస్తాగు. అమ్మయ్యా, ల్యాప్టాప్ తోటి వచ్చిండంటే ఇంకా పోతాడన్నట్టు. ఏమండి, ఏంటి? వెళ్ళిపోతుండ్రా? అవును, ఏ ఏలే, పోయిరండి. ఏంటి కంగారు? లే, కంగారేం లేదే. రేపు వదినకి సీమంతం చేస్తారంట, ఆ ఏర్పాట్లు చూడు. గట్లనే, నేను చూస్తా. మీరు పోయిరండి. అంటే ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, అందుకని. అది నువ్వు చెప్తావా? లే, నేనెందుకు చెప్తా? చక్రి, ఇదేంది, మళ్ళీ సోఫాలో సెటిల్ అవుతుండ్రు. అమ్మో, ఈయన మళ్ళీ దుకాణం ధరిస్తుండు. ఇప్పుడు ఎట్లా? మెటీరియల్కి సంబంధించిన బిల్ క్లియర్ అవ్వలేదా? ఈరోజు ఈవినింగ్ క్లియర్ అయిపోతుంది సామ్రాట్. సిరివల్లి వాటర్ తీసుకురా. శాన్వి, ఏమైంది?
కడుపులో నొప్పిగా ఉందమ్మా. అయ్యో భగవంతుడా! ఈ రోజుతో ఇది క్లియర్ అయిపోవాలి. అలాగే. అలాగే డిజైన్ బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తయిపోవాలి. ఏమండి ఊతా అన్నోళ్ళు ఇంకా కీనే ఉన్నారేంది?